ధర్మాన్ని కాపాడుతుందంటే మరి కొన్ని ఏండ్ల క్రితం దాకా బీజేపీ లేదు కదా. మరి ఇప్పుడు రామాయణాన్ని చదువుకున్నోడు, రామాయణం గురించి ఒక లైఫ్ స్టైల్ ఆచరించినోడు ఒక వివేకానందుడు అవుతాడు. ధర్మాల గురించి ఎరిగినోడు ఒక బుద్ధుడు అవుతాడు, ఒక బోధి ధర్ముడు అవుతాడు. అంతేనా కదా. కానీ బీజేపీ పార్టీ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, మొన్న బండి సంజయ్ కుమారుడి విషయంలో చూసినాం. మళ్ళీ గతంలో ఒక మహిళ మాట్లాడిన ముచ్చటి పరంగా మనం ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఆంటీలను అంటే ఆ పార్టీలో చేరాలి అంటే కమిట్మెంట్ కావాలట, కమిట్మెంట్. ఇది మనం సినిమాస్లో మాత్రమే విన్నాము చాలా వరకు. అయితే ఇప్పుడు ప్రజెంట్గా బీజేపీలో కూడా ఇలా జరుగుతుందని చెప్పి ఓ మహిళ గతంలో కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆ మాటని వినుకునే ప్రయత్నం చేద్దాం. బీజేపీలో పదవులు సీట్లు కావాలంటే కమిట్మెంట్స్ కొద్దిగా కొంతమంది నాయకులు ఇబ్బంది పెడుతున్నారు అనే సమాచారం ఉందని కదా. ఇది నిజమైనా కాదు? దీనికి ఒకదానికి ఆన్సర్ ఇవ్వండి. నిజం. కమిట్మెంట్స్ అడుగుతున్నారు అనేది నిజం. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గారు ఉన్నప్పుడు జరిగింది ఈ విషయాలను కూడా. అక్కడి నుంచి మొదలు పెట్టిందే ఆ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇదంతా మొదలు పెట్టిందే ఆయన. ఆయన మొదలు పెట్టాడు, అది కంటిన్యూషన్ అవుతుంది అనమాట. సో మహిళా బీజేపీలో మహిళా నేతలందరికీ ఇది జరుగుతుందా, ఇలాంటి అన్యాయం జరుగుతుందా అనుకోవచ్చా? బీజేపీలో మహిళలందరికీ అంటే 70% మాత్రం జరుగుతుంది, 30% జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడం నేర్చుకున్నారు. అన్నిటికీ తట్టుకుంటే పదవులు సీట్లు అన్ని వస్తాయి. నువ్వు మాట్లాడితే మాత్రం నీకు పదవి రావడం చాలా కష్టం. నేను ఇది ఒక ఆఫీసర్ భార్యగా మాట్లాడుతున్నాను. చాలా అంటే నేను మాట్లాడుతున్నానంటే ఇంత మాకు బాధ పెట్టుంటే నేను ఈరోజు ఈ విషయాలన్నీ మీ ముందు మాట్లాడుతుండొచ్చు. ఆలోచించండి. చాలా బాధ, చాలా బాధ, చాలా టార్చర్ చేశారు. టార్చర్ అంటారు కదా, టార్చర్ చేశారు. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని మీకు కేంద్రంలో మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళకి చూసారా, బీజేపీలో ఉన్న 70% మహిళలకు చాలా టార్చర్ చూపెట్టారని చెప్పేసి మహిళ గారు మాట్లాడడం కూడా జరిగింది. మరి ఆ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎవరు? అంత కమిట్మెంట్ అడగాల్సిన అవసరం ఏమొచ్చింది అతనికి అనేది ఇక్కడ మీకు తెలవాలి. ఇప్పుడు 10 ఏళ్ళు మనం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసాం. వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా నీళ్ళ మీద కొట్లాడారు, నిధుల మీద కొట్లాడారు, ఎంప్లాయ్మెంట్ మీద కొట్లాడారు, తర్వాత రైతు బంధు విషయం మీద, డెవలప్మెంట్ విషయం మీద వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులందరూ వాళ్ళు డెవలప్మెంట్ ఎట్లా చేద్దాం రా పొద్దుగాల లేస్తే అనే దాని గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు. మీరు గమనించారో లేదో, పొద్దున్న దాకా అదే లొల్లి వాళ్ళది, వేరే లొల్లే ఉండదు. లేచామా ఈరోజు ప్రజల కోసం ఏం చేద్దాం చెప్పండి అనేసి ఆ కమిట్మెంట్, ఆ యొక్క వే ఆఫ్ థింకింగ్లో వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు. కానీ బీజేపీ పార్టీ వాళ్ళు అట్లా కాదట. ఏ మహిళ చేరుతుంది, ఎవరిని ఎట్లా కమిట్మెంట్ అడుగుదాం, ఏ విధంగా ఏ మహిళను టార్చర్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేసేదట. ఇప్పుడు నేను ఇది అల్లిందో కట్టుకథ చెల్లిందో అని కాదు, ఒక మహిళ గారు చెప్తున్న ముచ్చటనే మీ ముందు వినిపించే కార్యక్రమాలు చేశారు. సో బీజేపీ పార్టీ తెలంగాణలో బలహీనం కావడం మొన్న జరిగే ఇన్సిడెంట్ వల్ల, అందులోనూ ఈ ఇన్సిడెంట్ పరంగానే కొన్ని విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. వాట్ ఈస్ ద బీజేపీ రియాలిటీ? అసలు బీజేపీ ముసుగు వేసుకొని హిందూ ధర్మాన్ని కాపాడుతున్నది మేమే సనాతన ధర్మిస్తున్నాం అనుకుంటూ యొక్క ఫేస్ మాస్క్ వేసుకొని వెనకాల దాగున్నది ఎవరు? ఈ కమిట్మెంట్ అడిగే ఈ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవడు? మరి అట్లాంటి వాడిని ఎందుకు ప్రజలు వదిలేస్తూ ఉన్నారు? మరి ఇట్లాంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? దేనికోసం చర్యలు తీసుకోవడం లేదు? మహిళలంటే ఒక ఆట బొమ్మ లెక్క చూస్తున్న ఇదే బీజేపీ ప్రభుత్వానికి ఇకనైనా ప్రజలు బుద్ధి చెప్పరా అనే వరకు చాలా డౌట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఒక మహిళను ఏ విధంగా ట్రీట్ చేశారో అన్న దాన్ని మనం చూసాం. ఓ కేంద్ర మంత్రి కొడుకు ఒక అమ్మాయిని అత్యాచారానికి పాల్పడితే ఆ అమ్మాయి తల్లిదండ్రులతోటి ఏ విధంగా బండి సంజయ్ మాట్లాడిన విషయాలు మనం చూసాం. అందులోనూ ఈ బీజేపీ పార్టీ యొక్క భాగవతం ముందు నుంచే ఉందట. ఇట్లా నోరిప్పకూడదు, కమిట్మెంట్ అడిగినప్పుడు ఇవ్వాలి, లేకుంటే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి నరకం చూపించేదట. ఇదేనా సనాతన ధర్మం అంటే? ఇదేనా బీజేపీ పార్టీ యొక్క ఉద్దేశం, భావాజాలు అంటే? ఇదేనా అడుగుతున్నా. ఇకనైనా తెలంగాణ ప్రజలు మారాలి. బీజేపీ నరేంద్ర మోడీ అంటే కుప్పలుగా అభివృద్ధి చేసేటోడి కాదు. ఈరోజు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గూగుల్లో మళ్ళీ ఓపెన్ చేయండి. ఏ పార్టీ ఎక్కువ శాతం మహిళల మీద
పాల్పడ్డారని ఒక్కసారి కొట్టండి. కేంద్ర మంత్రులు వరుసబట్టి వాళ్ళ లిస్టు వస్తుంది. ఏదో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినట్టుగా వాళ్ళ లిస్టే వస్తుంది వరుసగా. బుక్ అయిన వాళ్ళు చాలా వరకు, చాలా అంటే చాలా. ఆ లిస్ట్లో మన తెలంగాణ ఆణిముత్యమైన బండి సంజయ్ కుమారుడు కూడా అందులోని చేరడం కూడా మనం చూసాం. అందుకు నేను ఏమంటున్నా అంటే, ఈ కమిట్మెంట్ అడిగిన ఆ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎవడో దయచేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలవండి. మరిన్ని వీళ్ళ యొక్క భాగవతాన్ని బయటపెట్టే కార్యక్రమం దిశగా నడుద్దాం.